ఇన్వెస్ట్మెంట్ రిస్క్ అనేది మార్కెట్ ఒడిదుడుకులకు లోబడి ఉంటుంది. ఇన్వెస్ట్ చేసే ముందు అందుకు సంబంధించిన వివరాలను క్షుణ్ణంగా తెలుసుకున్నాకే పెట్టుబడులు పెట్టండి. ఈ కార్యక్రమం నిపుణులు, అనుభవజ్ఞుల సూచనలు, సలహాల మేరకు మాత్రమే నడుస్తుంది. మీ పెట్టుబడులకు ఏబిఎన్ ఆంధ్రజ్యోతి ఎటువంటి బాధ్యత వహించదు. వెల్కమ్ టు ఏబిఎన్ బిజినెస్ న్యూస్. దేశీయ స్టాక్ మార్కెట్లు నష్టాల్లో ప్రారంభమయ్యాయి. సెన్సెక్స్, నిఫ్టీ నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. ఏషియన్ పెయింట్స్, ఓఎన్జీసీ, హెచ్సిఎల్ టెక్, భారత్ ఎలక్ట్రానిక్స్, సిప్లా షేర్లు లాభాల్లో ట్రేడ్ అవుతుండగా అదానీ ఎంటర్ప్రైజెస్, ఎన్టీపీసీ, జియో ఫైనాన్షియల్, ఐసిఐసిఐ బ్యాంకు, బజాజ్ ఆటో షేర్లు నష్టాల్లో కొనసాగుతున్నాయి. వాటి మార్కెట్ సంబంధించి అనాలిసిస్ అందించడానికి ప్రముఖ బిజినెస్ అనలిస్ట్ వాసిరాజు సుందరరాజు గారు మనతో పాటు స్టూడియోలో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం. నమస్తే అండి. సరే, ఇవాళ మార్కెట్ ప్రారంభమైంది. ఈ వీక్ అంతా ఎలా ఉంటుంది అనుకోవచ్చు? లాస్ట్ వీక్తో కంపేర్ చేసినప్పుడు ఎలా ఉండేందుకు అవకాశం ఉంటుంది సార్? ఈ వీక్ మార్కెట్లో ఒక కన్సాలిడేషన్ లేదంటే కనుక ఒక కరెక్షన్ ట్రెండ్లోకి వెళ్ళే అవకాశాలు ఎక్కువ కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ వీక్ మనం చూసాము మార్కెట్లో ఒక షార్ప్ వెర్టికల్ ఫాల్ చూసాము. అంత క్రితం ఇంచుమించు ఒక 3 నెలలు కన్సాలిడేషన్ తర్వాత ఆల్మోస్ట్ 12 వారాలు ఒక ఇండెసిసివ్ ట్రెండ్ తర్వాత మార్కెట్లో లాస్ట్ వీక్ ఒక షార్ప్ ఫాల్ చూసాము. నిఫ్టీ చూస్తే కనుక ఇంచుమించు 650 పాయింట్లు, అంటే ఒక 2.5% వరకు తగ్గింది. అలాగే బ్యాంక్ నిఫ్టీ కూడా ఒక 2% వరకు తగ్గటము, అలాగే మిడ్ క్యాప్లో కూడా ఒక 2% వరకు ఇండెక్స్ తగ్గటము, అలాగే స్మాల్ క్యాప్ స్టాక్స్లో చూస్తే కనుక ఇండెక్స్ ఒక 3% వరకు తగ్గడం. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక భారత్ యూఎస్ మధ్యన మనకి ట్రేడ్ డీల్ ఇంకా కొంచెం ఒక అన్సర్టనిటీ కొనసాగడంతో, అలాగే మరింత టారిఫ్స్ కూడా విధించే అవకాశాలు ఉన్నట్టుగా కొన్ని రిపోర్ట్స్ రావడంతో మార్కెట్లో కొంచెం సెల్లింగ్ కనిపిస్తుంది. అలాగే మనం లాస్ట్ వీక్ కూడా చూస్తే కనుక రీటైలర్స్ దగ్గర నుంచి కూడా సెల్లింగ్ కనిపించింది. అలాగే మనకి లాస్ట్ వీక్ ముఖ్యంగా శుక్రవారం చూస్తే కనుక ఎఫ్ఐస్ దగ్గర నుంచి కూడా భారీగా సెల్లింగ్ ప్రెషర్ రావడంతో మార్కెట్లో కూడా కరెక్షన్ కనిపించింది. ఇంకోవైపు చూస్తే కనుక క్రూడ్ ఆయిల్ లాస్ట్ 1 వీక్గా కొంచెం పెరగడం చూసాము. ముఖ్యంగా కొన్ని జియో పొలిటికల్ టెన్షన్స్ ఉండడంతో క్రూడ్ ఆయిల్ పెరగడంతో మార్కెట్ మీద ఇంపాక్ట్ కనిపించింది. అలాగే డాలర్ కూడా చూస్తే కనుక అగేన్స్ట్ రూపీ అప్రిషియేట్ అవటము, ఇంటర్నేషనల్ మార్కెట్స్లో కూడా డాలర్ స్ట్రెంత్ ఉండడంతో మార్కెట్లో కూడా కరెక్షన్ రావడం. దీనికి తగ్గట్టుగా మార్కెట్ కొంచెం వీక్గా ఉండడంతో గోల్డ్, సిల్వర్, మళ్ళీ 2 ప్రెషియస్ కమోడిటీస్లోనూ కొంచెం బయింగ్ సపోర్ట్ రావడం కూడా చూస్తాం. సో ఓవరాల్గా చెప్పాలంటే లాస్ట్ వీక్ చాలా కాలం ఒక ఇండెసిసివ్ ట్రెండ్ తర్వాత, అనిశ్చితమైన ఒక ట్రెండ్ తర్వాత ఒక షార్ప్ డౌన్ సైడ్ బ్రేక్ డౌన్ కనిపించింది. కాబట్టి మార్కెట్లో కొంచెం వీక్నెస్ కంటిన్యూ అవకాశం కనిపిస్తుంది. కాకపోతే ఈ వారం చూస్తే కనుక మేజర్ ట్రిగర్స్ మనకి కార్పొరేట్ రిజల్ట్స్ ఇవాళ నుంచి కూడా స్టార్ట్ అవుతుంది. కాబట్టి వాటి మీద మార్కెట్ నెక్స్ట్ మూమెంట్ తీసుకునే అవకాశాలు కనిపిస్తుంది. సార్ కాలర్ ఉన్నారు, సురేష్ కాల్ చేస్తున్నారు. సురేష్ గారు నమస్తే అండి, మాట్లాడండి. సురేష్ గారు చెప్పండి. సార్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్కి సంబంధించి కరెక్షన్ కనిపించింది కదా, ఎందుకు అనుకోవచ్చు సార్? సో బహుశా కొంచెము ఇన్వెస్టర్లు లాస్ట్ 6 మంత్స్గా మార్కెట్లో ఇంచుమించు ఏడాది బట్టి బాగా కొనుగోలు తర్వాత ఈ మధ్యకాలంలో మార్కెట్ రికవరీ రాకపోగా 26,000 స్థాయి దాటిన తర్వాత మార్కెట్లో హై లెవెల్లో నిలబడలేక కొంచెము సెల్ ఆఫ్ రావడం మనం చూస్తున్నాము. ముఖ్యంగా మార్కెట్ హై లెవెల్లో కొంచెం సస్టైన్ అవ్వలేకపోతుంది. కాబట్టి చాలామంది ఇన్వెస్టర్లు కూడా చూస్తే కనుక కొంచెము హై లెవెల్లో కొంచెం ఎగ్జిట్ అవుతున్నట్టు కనిపిస్తుంది. అలాగే ఇవాళ వచ్చిన ఇంకొక ప్రధానమైన వార్త చూస్తే కనుక డీమ్యాట్ అకౌంట్ అడిషన్స్ కూడా చూస్తే కనుక 2025లో బాగా తగ్గినట్టు కనిపిస్తుంది. ఈ మధ్యకాలంలో ఒక 33% వరకు కొత్త అకౌంట్స్ కూడా తగ్గడం కూడా మనం చూస్తున్నాం. సో మార్కెట్ కొంచెము రిటర్న్స్ ఇవ్వకపోవడంతో ఇన్వెస్టర్లు కూడా అంత మోటివేషన్ లేకపోవడం అనేది మనం చూస్తున్నాం. దీనికి తోడు ఈ మధ్యకాలంలో మిడ్ క్యాప్స్ కొంచెం పెరిగినప్పటికీ స్మాల్ క్యాప్ స్టాక్స్లో పెద్దగా ఏమీ రికవరీ కాలేదు. దీనికి ప్రధానమైన కారణం చూస్తే కనుక ఫస్ట్ క్వార్టర్, సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్, అంటే ఏప్రిల్ టు మొన్న సెప్టెంబర్ వరకు చూస్తే కనుక ఈ 2 టర్మ్స్ 3 నెలల త్రైమాసిక ఫలితాలు చూస్తే కనుక అంత ఆశాజనకంగా లేకపోవడంతో స్మాల్ క్యాప్ స్టాక్స్లో కూడా కరెక్షన్ రావడం చూస్తున్నాం. ఇవాళ మనకు తెలిసిందే, ఇవాళ నుంచి కొన్ని మేజర్ రిజల్ట్స్ కూడా వస్తున్నాయి. థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ అంటే అక్టోబర్, నవంబర్, డిసెంబర్ ఈ 3 నెలల త్రైమాసిక ఫలితాలు ఇవాళ నుంచి మనకు వస్తున్నాయి. కాబట్టి బహుశా వీటిల్లో కనుక ఏమైనా కొంచెము పాజిటివ్ ట్రెండ్ కనిపిస్తే అప్పుడు మళ్ళీ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్లో పెరిగే అవకాశాలు కనిపిస్తాయి. బట్ ఆన్ ద హోల్లో చూస్తే కనుక కొంచెం బ్రాడ్ బేస్డ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది మార్కెట్లో కనిపించింది. ఆల్రౌండ్ సెల్లింగ్ ప్రెషర్ అనేది ఏ గ్రూప్లో వచ్చింది, మిడ్ క్యాప్లో వచ్చింది, స్మాల్ క్యాప్లో కనిపించింది. ఓవరాల్గా అన్ని సెక్టర్స్లో కూడా, ఐటీలో కానీ, బ్యాంక్స్లో కానీ, పబ్లిక్ సెక్టర్స్లో కానీ, అలాగే ఇన్ఫ్రాలో కానీ, రియల్ ఎస్టేట్లో కానీ, ఫార్మాలో కానీ, ఆటోలో కానీ, మెటల్స్లో అన్నింటిలో కూడా కరెక్షన్ రావడం చూస్తున్నాం. నెక్స్ట్ కాలర్ సంగమేశ్వర్ చేస్తున్నారు. సంగమేశ్వర్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. వెరీ గుడ్ మార్నింగ్ సార్. గుడ్ మార్నింగ్ సార్. నా దగ్గర హెరిటేజ్ 500 ఉన్నాయి సార్, 454లో ఉన్నాయి. పోతే సుజలాను 53 రూపాయల్లో కొన్నాను సార్, 5,000 ఉన్నాయి సార్. అనంతరాజు ఒక 500 ఉన్నాయి సార్, నా 575లో ఉన్నాయి సార్.
ఓకే, ఫస్ట్ హెరిటేజ్ 450 అనుకుంటాను. హెరిటేజ్ పర్వాలేదు, మీరు రీసెంట్ లో దగ్గర తీసుకున్నారు. ఈ మధ్య చూస్తే కనుక మొన్న సెప్టెంబర్ సెకండ్ వీక్లో 540 రూపాయల నుంచి ఆల్మోస్ట్ 440 రూపాయలకు 100 రూపాయలు తగ్గడం చూసాము. కానీ ఈ లెవెల్లో చూస్తే కనుక హెరిటేజ్ మీరు హోల్డ్ చేయొచ్చు. ఈ మధ్య చూస్తే కనుక ప్రముఖ బ్రోకింగ్ సంస్థ ఐసీసీ డైరెక్ట్ హోల్డ్ హెరిటేజ్ ఫుడ్స్ టార్గెట్ 475 ఇచ్చినట్టు కనిపిస్తుంది. సో కాబట్టి కొంచెం ఒక చిన్న డిప్లో నా ఉద్దేశం అయితే హెరిటేజ్ మళ్ళీ కొంచెం పెరిగే అవకాశం కనిపిస్తుంది. 4th ఫిబ్రవరిన రిజల్ట్ కూడా ఉంది కాబట్టి కొంచెం అప్పటి వరకు వెయిట్ చేయొచ్చు. అలాగే మీరు రెండో స్టాకు సుజలాన్ గురించి అడిగారు. సుజలాన్ కూడా తెలిసిందే మనకి ఈ మధ్య కాలంలో ఆల్మోస్ట్ 80-90 రూపాయల నుంచి 48 రూపాయల వరకు తగ్గటము. ఇప్పుడు ఆల్మోస్ట్ 45-50 దగ్గర కొంచెం సపోర్ట్ ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే ఈ టాప్ పవర్ స్టాక్ కంపెనీని హోల్డ్ చేసుకోవచ్చు. ఈ మధ్య రిజల్ట్స్ కూడా చూస్తే కనుక 3 నెలల త్రైమాస ఫలితాలు చూస్తే కనుక ఆల్మోస్ట్ 400 నుంచి 1200 కోట్ల వరకు బాగా స్లోగా ఒక ఇంప్రూవ్మెంట్ కూడా మనకి సుజలాన్లో కూడా రావడం కూడా మనం చూస్తున్నాం. అలాగే లాస్ట్ ఒక 3 నెలలుగా చూస్తే కనుక ఎఫ్ఐస్ కూడా స్వల్పంగా ఒక 1% వరకు సుజలాన్లో 22.7 నుంచి 23.73% వరకు స్టేక్ పెంచుకున్నట్టు కనిపిస్తుంది. కాబట్టి మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే అనంతరాజు ఈ మధ్య 760 రూపాయల నుంచి 520-530 రూపాయల వరకు తగ్గడం చూసాం. కానీ లాస్ట్ 1 ఇయర్గా చూస్తే కనుక 500-520 దగ్గర గట్టి సపోర్ట్ ఉంది కాబట్టి అనంతరాజ్ ఈ లెవెల్లో 500 రూపీస్ దగ్గర పెద్దగా డౌన్ సైడ్ రిస్క్ లేదనిపిస్తుంది. ఈ మధ్య అనంతరాజ్ మనకు తెలిసింది ఈ రియల్ ఎస్టేట్ మిగతా వీళ్ళ కాంపిటేటివ్స్తో పోలిస్తే బాగానే పెర్ఫామ్ చేసింది. లాస్ట్ 2-3 క్వార్టర్ రిజల్ట్ చూస్తే కనుక స్థిరంగా 100 కోట్ల నుంచి 130 కోట్ల వరకు లాభాలు ప్రకటించింది. అలాగే ఈ ఏడాది 430 కోట్ల వరకు అనంతరాజు మంచి లాభాలే ప్రకటించింది. ఒక 5 ఏళ్ల క్రితం 100 కోట్ల నుంచి ఇంచుమించు 4 రెట్లు వాళ్ళ లాభాలు కూడా పెంచుకోవడం చూసాం. సో కాబట్టి అనంతరాజ్ కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ కిషన్ చేస్తున్నారు. కిషన్ గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి సుందరరాజా గారితో. గుడ్ మార్నింగ్ సార్. నమస్కారం అండి. నా దగ్గర ఐటీసీ ఒక 1400 ఉన్నాయి. ఈ టొబాకో మీద టాక్సెస్ అది అంటున్నారు కదా, లాభాల్లో ఉన్నాను. ఎగ్జిట్ కావాలా ఉంచుకోవాలా? ఇంకొకటి కాన్సాయి నేరో లాంగ్ కోసం ఏ రేట్లో తీసుకుంటే బాగుంటుంది సార్? ఓకే, ఫస్ట్ ఐటీసీ చూస్తే కనుక ట్యాక్స్ గురించి అనడం కాదు, ఆల్రెడీ విధించడం చూసాము. విధించిన తర్వాత 2 వారాల క్రితం చూస్తే కనుక ఇంచుమించు 14% వరకు, అలాగే లాస్ట్ వీక్ ఒక 4% వరకు, ఇంచుమించు ఒక 18% వరకు ఐటీసీలో తగ్గడం చూసాము. ఈ డివిడెంట్ పేయింగ్ పెద్ద కంపెనీ చూస్తే కనుక ఈ టొబాకో జైంట్ ఈ లెవెల్లో అంటే 340 రూపీస్ దగ్గర ఆల్మోస్ట్ కరెక్షన్ బాగా వచ్చింది కాబట్టి ఇప్పుడు ఈ స్టాక్ వాల్యుయేషన్స్ కూడా చీపర్ లెవెల్లో ఉంది కాబట్టి హార్డ్లీ 12 or 13లో ఉంది కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేసుకోవచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ క్యాన్సాయ్ నెరాలిక్ పెయింట్స్ 230 రూపాయల్లో ట్రేడ్ అవుతుంది. ఈ మధ్య ఈ స్టాక్ కొంచెం కరెక్షన్ వచ్చినప్పటికీ ఆల్మోస్ట్ కొంచెం బాటమ్ లెవెల్స్లో ఉండడం కూడా మనం చూస్తున్నాము క్యాన్సాయ్ నెరాలిక్. సో కాబట్టి పెయింట్ స్టాక్స్లో మనకు తెలిసిందే అతి కొన్ని కంపెనీసే ఉన్నాయి. బెర్జర్ పెయింట్స్, షాలిమార్ పెయింట్స్, ఏషియన్ పెయింట్స్, క్యాన్సాయ్ నెరాలిక్ పెయింట్స్, ఇండిగో పెయింట్స్, ఈ 4-5 మేజర్ కంపెనీస్ ఉండడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే క్యాన్సాయ్ నెరాలిక్ కూడా మీరు నెరాలిక్ పెయింట్స్ కూడా హోల్డ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ విజయభాస్కర్ రెడ్డి చేస్తున్నారు. విజయభాస్కర్ గారు మాట్లాడండి. నమస్తే సార్. నమస్తే సార్. నమస్తే భాస్కర్. నాట్కో ఫార్మా ఎటర్నల్ ఈ రేట్ల బై చేయొచ్చా అండి? ఓకే, నాట్కో ఇటర్నల్ రెండు కూడా కొంచెం బాగానే ఉన్నాయి. కాకపోతే నాట్కో ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 1050 రూపీస్ నుంచి 850 రూపీస్ వరకు తగ్గడం చూసాము. రిజల్ట్స్ కూడా 18th ఫిబ్రవరిలో ఉంది. ఈ మధ్యకాలంలో చూస్తే కనుక నాట్కో రిజల్ట్స్ మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్స్ 14th నవంబర్లో వచ్చిన తర్వాత ఈ స్టాక్ 800 రూపాయల నుంచి 970 రూపాయల వరకు ఇంచుమించు 15-20% వరకు రిజల్ట్ వచ్చిన తర్వాత బౌన్స్ బ్యాక్ చూసాం. ఆ మధ్య ఏడాది క్రితం చూస్తే కనుక రిజల్ట్స్ డిసప్పాయింట్ అవడంతో బాగా కలెక్షన్ రావడం వచ్చింది. కానీ లాస్ట్ 3 క్వార్టర్లు చూస్తే కనుక స్టెబిలైజ్ అయ్యి కొంచెం నాట్కో ఫార్మా ఇప్పుడు మళ్ళీ కొంచెం స్టడీగా ఉన్నట్టు కనిపిస్తుంది. ఫార్మా స్టాక్స్లో చూస్తే కనుక నాట్కో ఓన్లీ 10 times వీళ్ళు ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది కాబట్టి ఫార్మాలో వన్ ఆఫ్ ది చీపెస్ట్ స్టాక్ లాగా కనిపిస్తుంది. సో కాబట్టి నా ఉద్దేశం అయితే నాట్కోని మీరు హోల్డ్ చేయొచ్చు. అలాగే మీరు అడిగిన రెండో స్టాక్ ఇటర్నల్ జొమాటో కూడా నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ కూడా చూస్తే కనుక ఈ మధ్య ఆల్మోస్ట్ 370 రూపాయల నుంచి 280 రూపాయల వరకు బాగా తగ్గడం చూసాము. ఈ లెవెల్లో చూస్తే కనుక 250-260 దగ్గర కొంచెం స్టేబుల్గా ఉంది కాబట్టి కొంచెం బాగా డౌన్లోనే ఉంది కాబట్టి కొంచెం బాగా తగ్గిన తర్వాత మనం అమ్మమని చెప్పలేం కాబట్టి సో కాబట్టి హోల్డ్ చేయొచ్చు. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా ఈ 5 క్వార్టర్ రిజల్ట్స్తో పోలిస్తే బెస్ట్ రిజల్ట్సే పోస్ట్ చేసింది. అలాగే ఇయర్లీ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మొన్న ఈ ఏడాది ఆల్మోస్ట్ 530 కోట్ల వరకు బెస్ట్ రిజల్ట్స్ పోస్ట్ చేసింది కాబట్టి ఇటర్నల్ కూడా మీరు హోల్డ్ చేయొచ్చు. రామకృష్ణ కాల్ చేస్తున్నారు. రామకృష్ణ గారు నమస్తే అండి, మాట్లాడండి. సార్ నా దగ్గర ఒరియానా పవర్, సిల్చర్ టెక్నాలజీ, వివియానా పవర్ ఉన్నాయి సార్. ఒరియానా పవర్ 4% ప్రాఫిట్ లో ఉన్నాను. సిల్చర్ టెక్నాలజీ 27% లాస్ లో ఉన్నాను. వివియానా పవర్ 12% లాస్ లో ఉన్నాను సార్. హోల్డర్ వెళ్ళదు.
ఓకే, ఓరియానా పవర్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే కనుక 3,000 రూపాయల నుంచి 2,000 రూపాయల వరకు తగ్గినప్పటికీ మీరు ప్రాఫిట్లో ఉన్నారంటే మీరు ఎప్పుడో లాంగ్ బ్యాక్ తీసుకొని ఉంటారు. లాస్ట్ ఒక కపుల్ ఆఫ్ ఇయర్స్గా చూస్తే కనుక ఓరియానా పవర్లో మంచి పెర్ఫార్మెన్స్ చూసాము. స్టాక్లో కూడా చూస్తే కనుక స్టడీ అప్ ట్రెండ్ కూడా మనం చూస్తున్నాము. సో కాబట్టి ఓరియానా పవర్ నా ఉద్దేశం అయితే మీరు హోల్డ్ చేయొచ్చు. ఎందుకంటే ఈ స్టాక్ చూస్తే ఇప్పుడు ఇంచుమించు ఈ రేట్లో ఉన్నప్పటికీ ఒక 18 రెట్లే వీళ్ళ ఈపీఎస్కి ట్రేడ్ అవుతుంది. కాబట్టి స్టాక్ కూడా కొంచెం చీపర్ లెవెల్లో ఉందనుకోవచ్చు. మొన్న క్వార్టర్ రిజల్ట్స్ కూడా చూస్తే కనుక మంచి రిజల్ట్స్ పోస్ట్ చేశారు. అలాగే ఈ ఏడాది 1000 కోట్ల వరకు టర్న్ ఓవర్ ప్రకటించిన కంపెనీ ఒక 5 ఏళ్ల క్రితం 300 కోట్ల నుంచి 3 రెట్లు పైగా ఒక మంచి మల్టీఫోల్డ్ గ్రోత్ అయితే ఓరియానా పవర్లో కూడా చూసాం. సో కాబట్టి నా ఉద్దేశం అయితే మీరు ఈ స్టాక్ని హోల్డ్ చేయొచ్చు. సార్, అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ ప్రైజ్లో బై చేయొచ్చు అని అడుగుతున్నారు. అదానీ ఎంటర్ప్రైజెస్ ఈ రేట్లో అంటే కొంచెం ఈ లాస్ట్ 6 మంత్స్గా ఇదే రేంజ్లో అంటే 2,000 రూపాయలు 2,500 రూపాయల మధ్యనే కన్సాలిడేషన్ అవుతోంది. సో పెద్దగా అయితే స్టాక్లో అయితే మూవ్మెంట్ కనిపించలేదు. సో కాబట్టి నా ఉద్దేశం అయితే అదానీ పవర్ ఒక చిన్న డిప్లో తీసుకోవచ్చు. ఎందుకంటే ఈ మధ్యకాలంలో చూస్తే కనుక 2,100 రూపాయల దగ్గర ఆల్మోస్ట్ ఒక బాటమ్ కనిపిస్తోంది. కాబట్టి పైగా 3,000 రూపాయల నుంచి తగ్గుతూ వస్తుంది. కాబట్టి ఈ ఇన్ఫ్రాస్ట్రక్చర్ స్టాక్ కొంచెం మార్కెట్ రేపు బడ్జెట్ తర్వాత ఏమైనా కొంచెం ఇన్ఫ్రాకి పాజిటివ్ వచ్చిందంటే మోస్ట్ బ్యాక్ అయ్యే అవకాశం ఉంది. కాబట్టి ఏ గ్రూప్ కంపెనీ కాబట్టి డిప్లో తీసుకోవచ్చు. సార్, రిజల్ట్స్ సీజన్ ఉంది కదా, ఐటీ ఎలా ఉండే ఎందుకు అవకాశం ఉందనుకోవచ్చు సార్ ఇప్పుడు? సో మొన్న సెకండ్ క్వార్టర్ రిజల్ట్ వచ్చిన తర్వాత ఐటీ స్టాక్స్లో ఒక బౌన్స్ బ్యాక్ రావడం చూసాము. ముఖ్యంగా ఐటీ కంపెనీస్ దిగ్గజాల దగ్గర నుంచి ఒక స్టాక్ ప్రైస్ ఒక 20% వరకు రిటర్న్స్ ఇవ్వడం చూసాము షార్ట్ టర్మ్లో. అలాగే మనకి ఇవాళ ప్రముఖ కంపెనీస్ హెచ్సిఎల్ టెక్నాలజీస్ అలాగే మార్కెట్ సెక్టర్ లీడర్ అయిన టీసీఎస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ ఉంది. అలాగే ఈ వారం ఇంకొక 2 రోజుల్లో చూస్తే కనుక ఇన్ఫోసిస్ దగ్గర నుంచి రిజల్ట్స్ ఉంది. టాటా ఎలక్సీ దగ్గర నుంచి ఒక 4-5 మేజర్ కంపెనీస్ దగ్గర నుంచి కూడా రిజల్ట్స్ ఉన్నాయి. సో మార్కెట్ ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే ఈసారి మనకి ఐటీ కంపెనీస్ దగ్గర నుంచి ఫ్లాట్ మోడెస్ట్ గ్రోత్ చూస్తున్నాము. కానీ అంతకన్నా ముఖ్యంగా చూస్తే కనుక మనకి ఆల్రెడీ ఈ పాయింట్ డిస్కౌంట్ అయిపోయి స్టాక్ ప్రైస్లో కూడా ఆల్రెడీ రియాక్షన్ అయిపోయింది. కాబట్టి సో నెక్స్ట్ గైడెన్స్ అంటే నెక్స్ట్ క్వార్టర్ ఎలా ఉంటుంది, ఈ మధ్య మన లాస్ట్ 6 మంత్స్గా వచ్చిన పరిమాణాలు మనకి దాని మీద మార్కెట్ ఈ కంపెనీ యాజమాన్యం సీఈఓల దగ్గర నుంచి వాళ్ళ కామెంటరీ అనేది ఎదురు చూస్తోంది. సో దాన్ని బట్టి నెక్స్ట్ మూమెంట్ ఉండే అవకాశం ఉంది. ఎందుకంటే ఈ మధ్య డాలర్ బాగా పెరగడంతో సో అమెరికా మార్కెట్స్ కూడా బాగా పెరగడంతో మనకి ఐటీ మీద కొంచెం పాజిటివ్గానే కామెంటరీ వస్తుందని చెప్పి మార్కెట్ ఎదురు చూస్తుంది. నెక్స్ట్ కాలర్ గిరి చేస్తున్నారు. గుడ్ మార్నింగ్ గిరి గారు, నమస్తే అండి, మాట్లాడండి. నమస్కారం సార్, హ్యాపీ సంక్రాంతి అడ్వాన్స్. థ్యాంక్ యూ గిరి గారు, మీకు కూడా హ్యాపీ సంక్రాంతి. ఏబిఎన్ ప్రేక్షకులందరూ కూడా హ్యాపీ సంక్రాంతి. సార్ ఒక 2 స్టాక్స్ అండి. చెప్పండి. ఒకటి క్యాపిటల్, ఒకటి సెకండ్ వచ్చేసి ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైడ్. ఇప్పుడు ఈ సంవత్సరం ఒక 1 year కోసం 15-20% ప్రాఫిట్ కోసం కొనుక్కోవచ్చు ఐడిలో. ఒకటి మీరు అడిగింది ట్రాన్స్ఫార్మర్స్ అండ్ రెక్టిఫైర్స్. ఒకసారి చూస్తే కనుక ఈ స్టాక్ ఈ రేట్లో తీసుకోవచ్చు అంటే 260 రూపాయల్లో ఉంది. ఈ స్టాక్ ఈ మధ్య కాలంలో బాగా తగ్గింది కాబట్టి బహుశా మీరు 600 రూపాయల నుంచి 300 రూపాయలకి వచ్చింది కాబట్టి కొంచెం ఈ లెవెల్లో అట్రాక్టివ్గా ఉన్నట్టు కనిపిస్తుంది. ఓకే, ఈక్విటీ కూడా చూస్తే కనుక చిన్న ఈక్విటీ కంపెనీ 30 crores ఈక్విటీ ఉన్న కంపెనీ. అందులో చూస్తే కనుక ఎఫ్ఐస్ కూడా లాస్ట్ 6 monthsగా వాళ్ళ ఈ కంపెనీలో స్టేక్ కూడా ఒక 10.9 నుంచి 11.2 వరకు పెంచుకున్నారు. అలాగే కంపెనీ యాజమాన్యం దగ్గర నుంచి కూడా ఒక మంచి స్ట్రాంగ్ హోల్డింగ్ కూడా ఆల్మోస్ట్ ఈ కంపెనీలో 65% వరకు స్ట్రాంగ్ మేనేజ్మెంట్ కూడా ఉంది. కాబట్టి ట్రాన్స్ఫార్మర్ రెక్టిఫైర్స్ కూడా మీరు చిన్న డిప్లో తీసుకోవచ్చు. అలాగే క్యాప్స్టన్ గురించి అడిగారు. ఈ మధ్య 200 రూపాయల నుంచి 350 రూపాయల వరకు పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. గరిష్ట స్థాయిలో ఉంది కాబట్టి స్టాక్ ప్రైస్ కూడా కొంచెం కరెక్షన్ కూడా కొంచెం టెక్నికల్గా అవకాశం ఉంది. పైగా మార్కెట్ కూడా కొంచెం వీక్నెస్ ఎగ్జిబిట్ చేస్తుంది కాబట్టి క్యాప్స్టన్ ఈ లెవెల్లో అవాయిడ్ చేయొచ్చు. నెక్స్ట్ కాలర్ నాగేశ్వరరావు చేస్తున్నారు. నాగేశ్వరరావు గారు గుడ్ మార్నింగ్ అండి, మాట్లాడండి. గుడ్ మార్నింగ్ అండి. గుడ్ మార్నింగ్ నాగేశ్వరరావు. మేము గోల్డ్ కొనాలి అనుకుంటున్నాం, ఇన్వెస్ట్మెంట్ చేయొచ్చా లేకుంటే కొనొచ్చా అని అడుగుతాం. గోల్డ్ మళ్ళీ లాస్ట్ 1 weekగా కూడా బాగా పెరిగింది. మనం ఒకసారి గమనిస్తే కనుక యుఎస్కి సంబంధించిన వరకు కొంచెము టారిఫ్ సంబంధించిన వరకు కొంచెం అన్సర్టనిటీ ఉండడంతో గోల్డ్ పెరగటము, అలాగే మిడిల్ ఈస్ట్ మనకి పొలిటికల్ టెన్షన్స్ ఉండడంతో గోల్డ్లో కూడా కొంచెం బాగా పెరిగింది కూడా. అంటే గ్లోబల్గా చూస్తే కనుక సినారియో కొంచెం కన్సర్న్స్ ఉన్నాయి కాబట్టి గోల్డ్లో ఇన్వెస్ట్మెంట్ మళ్ళీ లాస్ట్ 1 or 2 weeksగా పెరగటం చూసాము.
దీనికి తోడు మళ్ళీ మనకి ఈ మధ్య కాలంలో స్టాక్ మార్కెట్స్ కూడా రికార్డ్ హైకి అమెరికన్ మార్కెట్స్ పెరిగింది కాబట్టి అక్కడ కూడా బహుశా కొంచెం కరెక్షన్ వస్తుందేమో ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. పైగా ఈ అమెరికాలో ఈ వారం చూస్తే కనుక ఇన్ఫ్లేషన్ డేటా కూడా ఉంది కాబట్టి సో మార్కెట్ దాని తర్వాత కొంచెం తగ్గుతుందని ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. కాబట్టి గోల్డ్లో లాస్ట్ 1 మంత్గా ముందస్తుగానే భారీగా పెట్టుబడులు పెట్టడం చూసాం. సో కాబట్టి గోల్డ్ మన లాస్ట్ 4 నెలలుగా భారీగా కంటిన్యూస్గా పెరిగింది. ఇన్ఫ్యాక్ట్ ఎక్కడ ఒక కరెక్షన్ లేకుండా బాగా పెరిగింది కాబట్టి కొంచెం హై లెవెల్లో కాకుండా ఎప్పుడు చెప్పినట్టుగా కొంచెం కరెక్షన్లో తీసుకోవచ్చు. సార్ సీజీ పవర్ సిడిఎస్ఎల్ గురించి అడుగుతున్నారు, లాస్లో ఉన్నారు, ఎగ్జిట్ అవ్వమంటారా హోల్డ్ చేయమంటారా అని అడుగుతున్నారు. సీజీ పవర్ చూస్తే కనుక క్రాంప్టన్ గ్రీస్ పవర్ ఈ స్టాక్ ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. మీరు చూసే ఉంటారు 29th అక్టోబర్న రిజల్ట్ వచ్చింది. రిజల్ట్ తర్వాత సీజీ పవర్లో భారీగా కరెక్షన్ రావడం చూస్తున్నాము. నెక్స్ట్ రిజల్ట్స్ థర్డ్ క్వార్టర్ రిజల్ట్స్ 27th జనవరిలో ఉంది. స్టాక్ ఇంకా కొంచెం ఎక్స్పెన్సివ్గానే ఉంది. 1937లో స్టార్ట్ అయిన సీజీ పవర్ నా ఉద్దేశం అయితే ఈ లెవెల్లో కొంచెం అవాయిడ్ చేసి వెయిట్ చేయొచ్చు. అలాగే సిడిఎస్ఎల్ సెంట్రల్ డిపాజిటరీ సర్వీసెస్ లిమిటెడ్ కూడా ఈ మధ్యకాలంలో బాగా తగ్గింది. ముఖ్యంగా మనకి డిమాట్ అకౌంట్స్ లాస్ట్ 6 monthsగా కొంచెం బాగా తగ్గడంతో ఇన్వెస్టర్ ట్రేడింగ్ ఇన్వెస్ట్మెంట్స్ ఇవన్నీ కూడా తగ్గడంతో సిడిఎల్లో కూడా కొంచెం కరెక్షన్ రావడం కూడా మనం చూస్తున్నాం. సో కాబట్టి మనకి డిమాట్ అకౌంట్స్ చూస్తే కనుక ఇవాళ వచ్చిన రిపోర్ట్ చూస్తే 6 year లోకి 2025లో తగ్గడం అనేది మనం చూస్తాము. మార్కెట్ ఆల్ టైమ్ హైలో ఉన్నప్పటికీ మనకి ఇన్వెస్టర్ పార్టిసిపేషన్ మటుకు తగ్గడం చూసాం. సో కాబట్టి సిడిఎస్ఎల్ కూడా నా ఉద్దేశం కొంచెం ఈ లెవెల్ అవాయిడ్ చేయొచ్చు, కొంచెం డిప్లో. థ్యాంక్ యూ సార్, థ్యాంక్స్ ఫర్ కమింగ్ సార్. థ్యాంక్ యూ. ఇది వాళ్ళ ఏబిఎన్ బిజినెస్.